బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఏదో ఒక ఐడెంటిటీని సృష్టించి వాళ్ళకి నిదానంగా ఓటు హక్కు కల్పించడం బెంగాల్లో ఎప్పటి నుంచినో జరుగుతుంది. దాంతో దాదాపుగా ఇప్పుడు 40% మంది బెంగాల్లో ముస్లింలు ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళు అయిపోయారు. అది 40% ముస్లిం స్టేట్ అయ్యింది. కాబట్టి ఈ దఫా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని ఎందుకు ప్రకటించారు ఎవరైతే ఎంఐఎం అధినేత ఓవైసీ అంటే అదే కారణం. అంటే ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళింది. అదే సందర్భంలో హిందువు ఓటర్లనేమో తగ్గించుకుంటూ వస్తుంది. హిందువులకు సంబంధించిన ఓట్లని తొలగింపు దిశగా, అంటే ఇప్పుడు ఎక్కడైతే ముస్లిం ఓటర్లను పెంచుకుంటూ వచ్చారో అక్కడ ముస్లిం నాయకులు డామినేషన్ పెరిగింది. అక్కడ ఉన్నట్టు హిందూ ఓటర్ల ఓట్లు అంటే స్వదేశీయుల ఓట్లు తొలగించబడుతున్నాయి, విదేశీయుల ఓట్లు యాడ్ చేయబడుతున్నాయి. ఇది ఒక పరోక్ష యుద్ధం. ప్రత్యక్షంగా చేసే యుద్ధాలు కాకుండా పరోక్షంగా దేశాలను ఆక్రమించుకోవడానికి ఉపయోగపడేటటువంటి ప్రజాస్వామ్య విధంగా దేశాన్ని ఆక్రమించుకునేటటువంటి దానికి ఒక బెంగాల్ ప్రత్యక్ష ఉదాహరణగా కనబడుతుంది. నరేంద్ర మోడీ సర్కార్ సీరియస్గా చర్య తీసుకోకపోతే మమతా బెనర్జీ సర్కార్ని డిస్మిస్ చేసైనా సరే అక్కడ ఒక ఏడాది 2 ఏళ్ళు అక్కడ కనుక ఎలక్షన్స్ అదే ప్రభుత్వాన్ని కంట్రోల్ చెయ్యకపోతే చాలా ప్రమాదకరమైనటువంటి దిశకు వెళ్తుంది. మరి ఏ యోగి ఆదిత్యనాథ్ వస్తే ధైర్యం చేస్తాడో ఏంటో తెలియదు. ఇప్పుడైతే తాజాగా అట్లాంటిదే హిందువుల ఓట్ల తొలగింపుకు సంబంధించినటువంటిది విజువల్స్తో సహా బయటపెట్టింది స్థానికంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ. కానీ అక్కడ చర్యలు తీసుకోవాల్సింది లోకల్ ప్రభుత్వం, తీసుకోరు. అదే స్పెషల్.